భారతీయ నేపథ్యంలో బహుళ బాల్య దశలు. బాల్యం ఒక అద్భుతమైన పాఠశాల. బాల్య దశలో పిల్లలు పొందే అనుభవాలు వారి మూర్తిమత్యం నిర్మాణానికి ప్రాథమిక పునాదులు వేస్తాయి. బాల్య దశ అనేది పిల్లలు ఆటలతో పాటలతో గడుపుతూ కుటుంబ సభ్యుల నుండి ప్రేమ ప్రోత్సాహం పొందుతూ పెద్దల సంరక్షణలో బలంగా నమ్మకంగా ఆత్మధైర్యంతో పెరిగే సమయం. పిల్లలకు ఇది చాలా విలువైన సమయం. పిల్లలు భయానికి దూరంగా హింస నుండి రక్షణ పొందుతూ వేధింపులకు దోపిడీలకు గురి కాకుండా చేయవలసిన సమయం. బాల్యదశలో పిల్లలు పొందే ఆదరణలో గుణాత్మకత వారిలో భవిష్యత్తు జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అయితే అందరు పిల్లలు అలా పెరుగుతున్నారా? అందరి బాల్యం అలాగే ఉంటుందా అంటే మనం కాదనే చెప్పాలి. సామాజికంగా ఆర్థికంగా ఉన్నత తరగతి చెందిన పిల్లలు ఉంటారు. వాళ్ళు తన పిల్లల్ని ఉన్నత స్థాయిలో పెంచుతూ పిల్లల్ని మంచిగా చదివిస్తూ తమ పిల్లల్ని ఉన్నత విద్యలోకి సిఫార్సు చేస్తూ ఉంటారు. మధ్యతరగతి దిగువ తరగతి పిల్లలు చాలని డబ్బులతో తన తండ్రి తెచ్చిన సంపాదనతో చాలా కష్టంగా తన యొక్క జీవనం గడుపుతూ పిల్లలను చదివిస్తూ ఉంటారు. దత్తత ద్వారా పెరిగే పిల్లలు కొంతమందికి సంతానం లేక అనాథాశ్రమం నుండి లేదా పేద పిల్లల్ని దత్తత తీసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు లేనివారు కొంతమందికి ప్రమాదవశత్తు తల్లిదండ్రుల్ని కోల్పోవడం వల్ల తన యొక్క తల్లిదండ్రి ప్రేమానురాగాలు వాళ్ళు పొందుకోలేరు. మరొకరు వైవిధ్య సామర్థ్యాలు ఉన్న పిల్లలు. మరి కొంతమంది తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తల్లో తండ్రో ఉంటారు. అటువంటి వారు తన తల్లి సంపాదన కానీ తండ్రి సంపాదనతో తన యొక్క జీవనాన్ని గడుపుతూ ఉంటారు. విచ్ఛిన్న కుటుంబంలో బ్రతికే పిల్లలు. ఇటువంటి పిల్లలు కూడా విచ్ఛిన్నంగా కుటుంబాలు ఉన్న పిల్లలు ఉంటారు. వేధింపులు గురైన పిల్లలు కొంతమంది ఈ భారతీయ నేపథ్యంలో బాల్య దశలు చాలా కష్టాలతో చాలా సుఖాలతో గడుపుతూ ఉంటారు. ఉమ్మడి కుటుంబం వ్యవస్థలో ఉన్న పిల్లలు. ఉమ్మడి కుటుంబం అనగా తల్లి తండ్రి చిన్నాన్న మేనత్తలు మేనమామలు ఈ విధంగా అనేకమైన కుటుంబాలతో జీవిస్తూ తన యొక్క బాల్యాన్ని గడుపుతూ ఉంటారు. బాల్య కార్మిక పిల్లలు చిన్నతనం 14 సంవత్సరాల పిల్లలే బాల్య కార్మికులుగా ఫ్యాక్టరీల్లో ఇళ్లల్లో ఇతరమైన చిన్న చిన్న వ్యవస్థల్లో పనిచేస్తూ తన సంపాదన ఇంటికి ఇస్తూ ఉంటారు. వ్యస్త కుటుంబంలోని పిల్లలు. నేర స్వభావం గురైన పిల్లలు. బడి వదిలేయబడిన పిల్లలు. అటవీ ప్రాంతం పిల్లలు. పట్టణ వాతావరణం కలిగి ఉన్న పిల్లలు. వివక్షతకు గురైన పిల్లలు. ఈ విధమైన భారత నేపథ్యంలో బహుళ బాల్య దశలు అనేకమైన దశలు భారతదేశంలో ప్రచలమై ఉన్నాయి. కనుక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బాల్యదశ అనుభవాలు విభిన్నంగా ఉంటాయి. దీనికి కారణం బాల్యదశలో పిల్లలు పొందే ఆహారం ఆటలు పాటల్లో అనుభవించే విషయాలు కుటుంబ వ్యవస్థలో పిల్లలు పాల్గొనే విధానం మొదలైన బాల్యదశలో వైవిధ్యాలకు కారణమవుతాయి.
సాయి వాళ్ళ నాన్నగారు ఇంజనీర్. వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ పనివాళ్ళు ఉండి ఇంటి పనులు నుండి బజార్ సామాన్లు కూరగాయలు కొనడం వరకు పనివారే చేస్తారు. సాయికి వాటి గురించి నేర్చుకో అవసరం లేకపోయింది. దాంతో ఈ పనులు ఇతరులపై ఆధారపడడం అలవాటైంది. అదే అదే కిషోర్ తల్లిదండ్రులు ప్రతి పనిలో కిషోర్ని భాగస్వామి చేయడం వలన కిషోర్ సామాజిక వ్యవహారంలో ప్రవర్తించే తీరు సర్దుబాటు సాయి కన్నా భిన్నంగా ఉంటుంది. అలాగే ఆహారపు అలవాట్లు కూడా పిల్లల్లో భిన్నంగా ఉంటాయి. ఉద్వేగాలు ప్రదర్శించడంలో అభిరుచులు, వైఖరులు, సాంఘిక సంక్షేమ పాల్గొనే తీరు, నైతిక విలువలు మొదలైన అంశాల్లో కూడా పిల్లల్లో వైవిధ్యాలు కలిగి ఉంటారు. అభ్యాసన శైలిలో, లక్షణాల్లో, జీవన శైలిలో కూడా పిల్లల్లో భిన్నంగా ఉంటారు. అందరు పిల్లలు ఒకేలాగా ఉంటారా? అందరి పిల్లల బాల్యం ఒకేలాగా ఉంటుందా? ఇలా ప్రశ్నించినప్పుడు అందరి పిల్లలు ఒకేలా ఉండకపోయినా కొన్ని అంశాల్లో పోలికలు ఉంటాయి, మరి కొన్ని అంశాల్లో భేదాలు ఉంటాయి అనే సమాధానం ఎక్కువగా వినబడుతుంది. కనీస అవసరాలు పుట్టుకతో వచ్చే సహజ జాతాలు, చిన్నతనంలో అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులపై ఆధారపడడం, పరిపక్వం చెందడం, శరీర నిర్మాణం మొదలైన అంశాల్లో దాదాపు అందరి పిల్లలు సామర్థ్యాన్ని కలిగి ఉంటారు, స్వరూపాన్ని కూడా కలిగి ఉంటారు. అయితే ఇది పొందడంలో కొన్ని వైవిధ్యాలు కనబడతాయి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. రాముడు అందరితో సరదాగా మాట్లాడుతుంటాడు. రవి అస్సలు ఎవరితో మాట్లాడు. రాజేష్ ప్రతి విషయానికి ఏడుస్తూ ఉంటాడు. రంజిత్ ఎప్పుడు అరుస్తూ ఉంటాడు. ఇలా మనం గమనిస్తే పిల్లలు రకరకాల ప్రదర్శనలు ప్రదర్శిస్తూ ఉంటారు. మనం గమనిస్తూ ఉంటాము. ఎందుకు ఈ తేడాలు ఉంటాయి అని ప్రశ్నించుకుంటే పిల్లలు బాల్యంలో పొందే వివిధ అనుభవాలు ప్రభావం అనేది వారి ప్రవర్తన మూర్తిమత్వంపై ఆధారపడి ప్రభావం చూపుతుందనే అంశం అవగాహన అవుతుంది. అంతేకాక వారి అనువంశికత కారకాలు కూడా కొంతవరకు కారణమవుతాయి. కొందరు పిల్లల్ని అతి గారాబంగా పెంచితే మరికొందరిని నియమాలు కట్టుబాట్లు పేర్లతో కఠినంగా పెంచుతారు. మరికొందరు తన పిల్లల్ని అస్సలు పట్టించుకోరు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పెరిగిన పిల్లలకు, వ్యష్ట కుటుంబ వ్యవస్థలో పెరిగిన పిల్లలకు కూడా తేడాలు కనబడతాయి. శ్రీధర్ వాళ్ళ అమ్మా నాన్నలకు ఒకే సంతానం. అమ్మా నాన్నలు ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళడంతో శ్రీధర్ ఏదో ఆప్యాయతను కోల్పోయానని బాధతో ఉంటుంటాడు. శ్రీధర్ ఎదుటింట్లో వారి ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరూ ఆడుకుంటూనే శ్రీధర్ కూడా నాకు అనిపిస్తుంది అనుకుంటాడు. నాకేదో ఒక సోదరుంటే బాగుంటుందని అనుకుంటాడు. రమేష్ది మరో కథ. అతనిని చిన్నప్పుడు తల్లిదండ్రులు వదిలివేయడంతో అనాథగా పెరుగుతూ వీధి బాలలతో స్నేహం చేస్తూ బాల్యాన్ని గడుపుతాడు. ఇలా బాల్యంలో పిల్లలు పొందే ప్రతి అనుభవం పిల్లల ప్రవర్తనపై ప్రభావం పడుతుంది. ఫలితంగా పిల్లల బాల్యం నిర్మితి అనేది వారి పొందిన అనుభవాలు, పెంపక విధి విధానాలు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటాయి. భారతీయ నేపథ్యంలో బహుళ బాల్య దశలు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు కొన్ని విషయాలు తెలియజేస్తా.